హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. జుట్టు మగవారి కంటే ఆడవారిలో ఎక్కువగా ఉంటుందండి. మగవారి జుట్టు గురించి అంతలా పట్టించుకోకపోయినా ఆడవారు మాత్రం తమ హెయిర్ గురించి చాలా కేర్ తీసుకుంటారండి. హెయిర్ అనేది ఆడవారికి మరింత అందాన్ని పెంచడంలో ఎటువంటి సందేహం లేదండి. ప్రస్తుతం ఈ రోజుల్లో చాలామంది జుట్టు సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారండి. ఇలా బాధపడడానికి మెయిన్ రీజన్ పొల్యూషన్ అండి. పొల్యూషన్ వల్ల మన జుట్టు అనేది చాలా డ్యామేజ్ అవుతుందండి. చుండ్రు పట్టడం, జుట్టు కుదుళ్ళు బలహీనంగా మారిపోవడం, జుట్టు రాలడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారండి. మరి ఈ సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కోవడం కోసం చాలా రకాల షాంపూల్ని మారుస్తూ ఉంటారు. అలాగే కొత్తగా ఏ షాంపూ వచ్చినా కానీ జుట్టుకు వాడేస్తూ ఉంటారండి. మనుషుల కలర్స్ లాగే జుట్టు కూడా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందనే విషయం మనం తెలుసుకోవాలండి. అంతేకాకుండా మనం వాడుతున్న షాంపూ మన జుట్టుకు సరిపోతుందా లేదనేది కూడా మనం తెలుసుకుని ఆ షాంపూని మన జుట్టుకు వాడాలండి. మరి ఏ షాంపూ వాడితే మన జుట్టుకు మంచిది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. గోల్డెన్ హెయిర్ షాంపూ తయారు చేసుకోవడానికి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుని ఒక రోజు నైట్ అంతా కూడా నీళ్ళల్లో బాగా నానబెట్టాలండి. నేనైతే ఆల్రెడీ నానబెట్టి పక్కన ఉంచుకున్నానండి. ఇక్కడ మెంతులు అయితే చాలా బాగా నానిపోయినాయండి. బంగారం కంటే విలువైన మన జుట్టును కాపాడుకోవడానికి బంగారపు లాంటి ఛాయ్ ఉండే మెంతులతో మన జుట్టును చాలా చక్కగా పెంచుకోవచ్చు. అలాగే మన జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యలను తగ్గించుకోవడానికి మెంతులు చాలా చక్కగా ఉపయోగపడతాయండి. మెంతులు మన జుట్టుకు ఉపయోగపడినంత మరి ఏది కూడా అంత పవర్ఫుల్ గా ఉపయోగపడదండి. మరి మనం మెంతులతోనే ఈ షాంపూని అయితే తయారు చేయబోతున్నామండి. తర్వాత వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకుని 1 గ్లాస్ వాటర్ని పోసుకోవాలండి. ఈ మెంతుల్ని వాటర్తో సహా ఇందులో యాడ్ చేసుకోవాలండి. మెంతుల్లో ఉండే పోషకాలు, విటమిన్స్ మన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయండి. అలాగే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారించి జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. మన జుట్టు అంతా కూడా సాఫ్ట్గా సిల్కీగా ఉండేటట్టుగా చేయడంలో మెంతులు చాలా బాగా సహాయం చేస్తాయండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ని కొద్దిసేపు మరగనివ్వాలండి. మెంతు వాటర్ని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత ఇందులో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ గోల్డెన్ షాంపూ తయారు చేసుకోవడానికి ఫ్లాక్ షీడ్స్ కూడా తీసుకోవాలండి. వీటిని అవిసె గింజలు అంటారు. ఆయుర్వేద స్టోర్స్ లో దొరుకుతాయి. అలాగే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. 3 టేబుల్ స్పూన్లు అవిసె గింజలను యాడ్ చేసుకోవాలి. ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. అవిసె గింజలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ఇది జుట్టు మూలాలకు బలాన్ని అందించడంలో హెల్ప్ అవుతుంది. అలాగే స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి చాలా బాగా వర్క్ అవుతాయండి. జుట్టులో ఉండే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ని రిమూవ్ చేయడంలో చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది మన జుట్టు అంతా కూడా ఆరోగ్యంగా పెరిగేటట్టుగా చేయడంలో ఈ ఫ్లాక్ షీడ్స్ అలాగే మెంతులు ఎంతో చక్కగా ఉపయోగపడతాయండి. ఒక 5 నిమిషాల పాటు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించడం వల్ల అవిసె గింజల్లో నుంచి జెల్ అనేది రెడీ అవుద్దండి. ఇలా తీగలాగా అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ జెల్ ని మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ జెల్ ఎంత స్మూత్ గా సిల్కీగా ఉందో మన జుట్టు కూడా చాలా స్మూత్ గా సిల్కీగా అయ్యేటట్టుగా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. మరి చాలా మంది జుట్టును కెరాటిన్ చేయించుకోవడం కోసం పార్లర్లకు వెళ్ళి వందలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారండి. మీరు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఈ విధంగా షాంపూ చేస్తే చాలండి. మీ జుట్టును సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా చాలా అందంగా మార్చేసుకోవచ్చు. మిక్సీ జార్లో ఈ జెల్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ఒక క్లాత్ సహాయంతో స్ట్రైన్ చేసుకుందాము. పల్చగా ఉండే క్లాత్ తీసుకోవాలండి. మనకి త్వరగా పేస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఫైన్ పేస్ట్ని అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఆల్రెడీ మనం ఇక్కడ స్ట్రైన్ చేసి పక్కన పెట్టాం కదా, దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకుందాము.
నేను రెగ్యులర్గా వాడే షాంపూని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. మీ జుట్టుకి ఏ షాంపూ అయితే సరిపోతుందో అదే షాంపూని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఏ బ్రాండ్ షాంపూ అయినా కానీ పర్వాలేదండి. ఈ పేస్ట్లో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. షాంపూ అంతా కూడా ఇందులో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ షాంపూని ఒక మూతన్న గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవాలండి. ఒకేసారి షాంపూని తయారు చేసుకుని మన జుట్టుకి కావలసినప్పుడల్లా కూడా తలకు వాడుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో మీరు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ షాంపూని మన జుట్టుకి ఎలా వాడాలి అంటే, మన జుట్టుకి కావలసినంత షాంపూని ఒక బౌల్లో తీసుకోవాలండి. తర్వాత 1 కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి. వాటర్లో కలిసేటట్టుగా బాగా కలిపేసుకుని ఈ షాంపూని మన జుట్టుకు వాడాలండి. జనరల్గా మనం కుంకుడు రసం మన జుట్టుపైన ఏ విధంగా పోసుకుంటున్నామో అదే విధంగా మన తలపైన కుంకుడు రసం పోసుకుంటున్నట్టుగా పోసుకుంటూ మన తల భాగం మొత్తం రుద్దుకోవాలండి. ఈ విధంగా మనం షాంపూని చేయడం వల్ల మన తలలో ఉండే మట్టి మురికి తొలగిపోతుంది. పొల్యూషన్ వల్ల డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేస్తుంది. పోషణ అందించి జుట్టు కుదులు దృఢంగా బలంగా పెరిగేటట్టుగా చేయడంలో ఈ షాంపూ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఏ బ్రాండ్ షాంపూలో అయినా కానీ ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు షాంపూ చేయడం వల్ల షాంపూలో ఉండే కెమికల్ ఎఫెక్ట్ని తగ్గించుకోవచ్చు. మన జుట్టును హెల్తీగా ఉంచుకోవడం కోసం ఈ షాంపూ అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. కొంచెం టైంని స్పెండ్ చేసుకుని ఈ షాంపూని తయారు చేసుకుని మీరు రెగ్యులర్గా ఈ షాంపూని అయితే వాడుకోవచ్చండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్స్ పొందే మంచి పవర్ఫుల్ షాంపూ అండి ఇది. ఈ షాంపూ మీరు రెగ్యులర్గా వాడడం వల్ల మీ జుట్టు అంతా కూడా సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, అందంగా తయారవడంతో పాటు హెయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చు. మీ జుట్టుని నల్లగా, ఒత్తుగా, నిగనిగలాడేటట్టుగా చేయడంలో ఈ షాంపూ అయితే 100కి 100% వర్క్ అవుతుందండి. మీ జుట్టు రాలిన ప్లేస్లో త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేస్తుంది. చాలా అందంగా పట్టుకుచ్చులా మెరిసిపోయేటట్టుగా చేయడంలో ఈ షాంపూ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. తర్వాత మనం హెయిర్ ప్యాక్ని కూడా చూద్దామండి. హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవడానికి 1/2 కప్ వరకు పెరుగు తీసుకోవాలండి. ఇది జుట్టుకి మంచి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. తల మాడు భాగానికి చల్లదనాన్ని అందించడంలో పెరుగు చాలా బాగా వర్క్ అవుతుందండి. హెయిర్ అనేది అస్సలు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. మనం ఆల్రెడీ ఫస్ట్ ఇక్కడ స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ పేస్ట్ని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఈ పెరుగులో యాడ్ చేసుకోవాలండి. ఈ కోడ్లో కలిసేటట్టుగా బాగా కలుపుకుందాము. మన జుట్టు పైన ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసే హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే తయారైందండి. ఇప్పుడు ఈ ప్యాక్ని మన జుట్టుకి ఎలా వాడాలి అంటే, తలస్నానం చేసే ఒక అరగంట ముందు ఈ ప్యాక్ని తయారు చేసుకుని జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా దట్టంగా అప్లై చేసుకోవాలండి. ఇది పాయలుగా విడదీసుకుంటూ మన జుట్టుకి అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ మన తలపైన ఉంచుకుని 1/2 అవర్ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన షాంపూని వాడితే కనుక చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఈ రెండింటిని కలిపి వాడితే మీ జుట్టుకి డబుల్ బెనిఫిట్స్ అనేవి అందుతాయండి. షాంపూనైనా వాడుకోవచ్చు, హెయిర్ ప్యాక్నైనా వాడుకోవచ్చు అండి. ఇలా నేను చెప్పినట్టుగా షాంపూని, హెయిర్ ప్యాక్ని వారంలో 2 సార్లు వాడుతున్నట్టయితే జస్ట్ మీకు 10 డేస్లోనే హెయిర్ రీగ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చు. మీ జుట్టును సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, అందంగా మార్చేటందుకు ఈ షాంపూ అలాగే హెయిర్ ప్యాక్ చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. మీరు వాడిన మొదటి వాష్లోనే మీ జుట్టు క్వాలిటీని చూసి మీరే ఆశ్చర్యపోతారండి. అంత చక్కగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.